ఎక్కడ పుట్టాడంటే యేసయ్య? అదేనండి, మనం ఎప్పుడు ఇంకా పశుపాకలను పెట్టేసామండి మనం. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఎన్ని రోజులని పశుపాకలు పడుకోబెడతాం ఆయన్ని? ఇక్కడ ఉన్నాడు ఆయన, ఇప్పుడు ఇక్కడ జన్మించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో మనం జన్మించి ఉన్నాం. హల్లెలూయా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. హల్లెలూయా. ఆయన పుట్టాలనుకున్నది ఎక్కడో తెలుసా? మనలో. ఆయన పుట్టాలనుకున్నటువంటి విలువైన స్థలము ఆయనకు ఏదో తెలుసా? నీలో, నీ జీవితంలో. హల్లెలూయా. అందుకనే ఆయన రాజుగా పుట్టాడు, యూదుల రాజుగా పుట్టాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. యూదుల రాజుగా పుట్టిన వానికి ఎందుకు స్థలము దొరకలేదు? ఎందుకంటే ఆయన స్థలము దొరకకపోవడం అనేది ప్రాఫిటిక్. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడో గొప్ప బంగ్లాలలో ఆయన పుట్టాలని అనుకోలేదు. ఆయన పుట్టాలనుకున్నటువంటిది ఏంటి అంటే, ఆయనకు స్థలం దొరకకపోవడానికి కారణం ఏంటంటే, నీలో ఇంకా స్థలం లేదని అర్థం. ఎందుకంటే ఆయన నీలో నూతనంగా జన్మించాలనుకున్నాడు, ఆయనలో నువ్వు నూతనంగా జన్మించాలనుకున్నాడు. అందుకని ఈ భూమి మీద ఆయనకి స్థలము లేని పరిస్థితుల్లో ఆయన ఆ పశువుల తొట్టిలో పుట్టిన తర్వాత, పశువుల తొట్టిలో పుట్టలేదండి, పుట్టిన తర్వాత పట్టబడ్డాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, చాలా రిచ్ ఆయన. కానీ ఆయన నిన్ను రిచ్గా చూస్తూ ఉన్నాడు, నువ్వేమో అట్లున్నావండి. ఆయన నిన్ను గొప్పగా చూస్తూ ఉన్నాడు, నువ్వేమో నిన్ను నువ్వు తక్కువగా చూసుకుంటున్నావు. ఆయన నిన్ను గొప్పగా చూస్తున్నాడు కాబట్టి ఆయన నీలో గొప్పగా జన్మించడానికి ఈ భూమి మీద ఆయనకు స్థలము లేదు అన్న ఫీలింగ్ లేకుండా పుట్టాడు. లేకుంటే రాజు తలుచుకుంటే ఆయనకి ఏమన్నా తెల్లపూర్లో 1000 స్క్వేర్ యార్డ్స్లో రాదండి, కోకాపేటలో రాదండి, 1 ఎకర్ ల్యాండ్లో పెద్ద బంగ్లా రాదా యేసుప్రభుకి? మీ పక్కన అడగండి. ఆయన తలుచుకుంటే పెద్ద బంగ్లాలో పుట్టడా? బంగ్లా ఇంపార్టెంట్ కాదు ఆయనకు, చీప్ అది. కానీ నువ్వు విలువైన వ్యక్తివి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామని.